ఇవ్వడం కూడా జరిగింది. అనపర్తిలో జన్మభూమిని హాల్ట్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏ రోజు నుంచి ఇక్కడ ఆగుతుంది అనే ప్రారంభ తేదీ తొందరలోనే వెలువరిస్తామని కూడా ఉత్తర్వులు స్పష్టంగా పేర్కోవడం జరిగింది. అటు ఎస్వి వైష్ణవ్ గారు పురంధరేశ్వరి గారికి స్వయంగా ఒక లేఖ రాశారు. అదేవిధంగా జనరల్ మేనేజర్ గారు అఫీషియల్గా ఒక లెటర్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇది అనపర్తి ప్రాంతం అంటే అనపర్తి, పెక్కవోలు, పెదపూడి మండలాలకే కాకుండా పక్కనున్న రామచంద్రాపురం, మండపేట ప్రాంతాలకు కూడా చాలా ప్రయోజనకరం. ముఖ్యంగా మా ప్రాంతంలో ఎవరైతే ఫైనాన్స్ వ్యాపారస్తులు ఉన్నారో ఈ ఫైనాన్స్ వ్యాపారస్తులందరూ దాదాపుగా వందల సంఖ్యలో రోజు విశాఖపట్నం, విజయవాడ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఉదయం శేషాద్రి విశాఖపట్నం వెళ్ళిన తర్వాత మరలా సాయంత్రం వరకు ఇంకొక ట్రైన్ లేని పరిస్థితిలో జన్మభూమి హాల్ట్ కావాలని సుదీర్ఘకాలంగా అక్కడ వేచి చూడడం జరుగుతూ ఉంది. అది ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, పురంధరేశ్వరి గారి సంపూర్ణ సహకారంతో అది సాకారం అయినందువల్ల నిన్నటి రోజు నుంచి మా ప్రాంత ప్రజానీకం అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి ఎవరైతే జన్మభూమి కోసం సుదీర్ఘకాలంగా వేచి చూస్తూ ఉన్న ప్రజానీకం ఉన్నారో వారందరి తరఫున కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి సమన్వయం చేస్తూ మాకు ఎప్పటికప్పుడు తగు సూచనలు, సలహాలు ఇస్తూ ఉన్న మా స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ ఉన్నికృష్ణన్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.